కల్బుర్గి రొట్టెలు వార్తల్లో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకంగా నార్థన్ కర్ణాటక ప్రాంతంలో ఈ కల్బుర్గి ప్రాంతం అనేది కాస్త డ్రాట్ ప్రోన్ ఏరియా అనమాట. అక్కడ నీళ్ళు ఎక్కువగా దొరకవు. దాంతో డ్రాట్ మిల్లెట్స్ ఎక్కువ పండుతుంటాయి అన్నమాట. ఈ ప్రాంతంలో రొట్టెలు చేసి అమ్మేవాళ్ళు ఆడవాళ్ళు అనమాట. అక్కడ ఎక్కువగా జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇవి అమ్ముతుంటారనమాట. అయితే అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని ఐడెంటిఫై చేసి ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది బాగా పనికొస్తుందని చెప్పి ఈ రొట్టెలు తయారు చేసి అమ్మేదే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక వ్యాపారంగా పెట్టించారనమాట. మనకు తెలుసు ఇలాంటి ఒక రోల్ మోడలే మనకి తెలంగాణలో కూడా ఆదిలాబాద్ దగ్గర ఇప్ప పువ్వు లడ్డూలు చాలా ఫేమస్. మోడీ గారు కూడా చెప్పారు మన్ కీ బాత్లో. తర్వాత కేరళలో కార్తుంబి అంబ్రిల్లాస్ అని చెప్పి మహిళలకి, ముఖ్యంగా ట్రైబల్ మహిళలకి అక్కడ మాల్ న్యూట్రిషన్ చాలా వరకు బేబీస్, డెలివరీ అయిన బేబీస్ కూడా ఎనిమియా ఉండటం వల్ల అక్కడ అంబ్రిల్లా తయారీ పరిశ్రమ అమ్మాయిల చేత పెట్టించారు. అదేవిధంగా ఇక్కడ నార్థన్ కర్ణాటక కల్బుర్గి ప్రాంతంలో కల్బుర్గి రొట్టెల తయారీ. ఈ రొట్టెలు ఏంటంటే చాలా కాలం పాటు ఉంటాయి. ఒకసారి తయారు చేసి అమ్మేస్తే ప్యాక్ చేసి చాలా కాలం పాటు ఉంటాయి అనమాట. దీనికోసం వాళ్ళకి స్పెషల్ సబ్సిడీస్ ఇచ్చి, కన్సెషన్స్ ఇచ్చి, మెషిన్స్ తెప్పించి దానికి ప్రత్యేకంగా ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఆర్గనైజ్ చేపించి చేస్తున్నారనమాట. అయితే వీటిలో ప్రత్యేకత ఇప్పపువ్వు లడ్డూలు కానీ, కల్బుర్గి రొట్టెలు కానీ, లేకపోతే ఈ అంబ్రిల్లాస్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఇవన్నీ చాలా క్లోజ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ చాలా క్లోజ్ టు హ్యూమన్ హెల్త్ అనమాట. అంటే మనుషులకి ఆరోగ్యపరంగా ఎటువంటి హాని చేయవు, ఇంకా మేలు చేస్తాయి అనమాట. ముఖ్యంగా ఇక్కడ కల్బుర్గిలో చేసే రొట్టెలు, జోవార్ రొట్టెలు, జొన్న రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా గ్లూటెన్ ఫ్రీ అనమాట. డయాబెటీస్ వాళ్ళు తినొచ్చు. ఫైబర్ రిచ్ ఉంటుంది అనమాట అండ్ హై ప్రోటీన్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ప్యాక్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. హార్ట్ హెల్త్ కూడా మంచివి, వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తాయి, బోన్ స్ట్రెంత్కి కూడా సపోర్ట్ చేస్తాయి. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాల్లో డ్రాట్ ప్రోన్ రీజన్స్లో ప్రతిరోజు ఫ్రెష్ ఫుడ్ ఎవరు తయారు చేసుకోరు. ఇలా రొట్టెలు తయారు చేసుకుని కొన్ని వారాల పాటు, నెలల పాటు దాచిపెట్టుకుని దాన్ని వెజిటేబుల్స్తోనో లేదా ఒట్టిగా కూడా తింటూ ఉంటారనమాట. పెరుగులో కలుపుకుని వెజిటేబుల్స్తో ఒట్టిగా. రెగ్యులర్గా జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్పి చాలామంది నమ్మి ఈ కల్బుర్గి రొట్టెలు ఇప్పుడు బాగా ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి కర్ణాటకలో. ఇవి కర్ణాటకలో ఎక్కువ కొనుక్కు తింటున్నారు కూడా అనమాట. నార్థన్ కర్ణాటకలో కల్బుర్గి ప్రాంతంలో ఉన్న కందులకి జిఐ ట్యాగ్ ఉంది, కానీ ఈ రొట్టెలకి, కల్బుర్గి రొట్టెలకి లేదనమాట. జిఐ ట్యాగ్ వస్తే కనుక ఈ రొట్టెలు ఇంకా పాపులర్ అవుతాయని చెప్పి అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తుంది. కాబట్టి ఈ జిఐ ట్యాగ్ తెచ్చే దిశగా ఈ కల్బుర్గి రొట్టెలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా.